నీ వలనైతే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నీకు అసాధ్యమైనటువంటి కార్యములు సాధ్యపరచగల దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు నువ్వు నమ్మినట్లయితే దేవుడు మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 11వ అధ్యాయం అలా మీరు లిస్ట్ వేసుకుని చదువుకుంటూ వెళ్ళిపోతే కనుక అక్కడ మనకు కొంతమంది పరిశుద్ధులు కనిపిస్తారండి. అక్కడ మనకి హానోక్ గారు కనిపిస్తారు, విశ్వాసమును బట్టి నోవాహు గారు కనిపిస్తారు, అలాగే అబ్రహాం గారు కనిపిస్తారు, ఇస్సాక్ గారు కనిపిస్తారు, షారా కనిపిస్తారు. ఇందులో మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసమును బట్టి అబ్రహాము 100 ఏండ్ల గలవాడే సంతానాన్ని పొందగలిగాడండి. 2, విశ్వాసము గలదై శారా ముసలితనమందు ఒక పిల్లవాడిని జన్మనిచ్చిందండి. అది సాధ్యం అంటారా? కాదు. అదే సాధ్యం కాని పనులను దేవుడు సాధ్యం చేయగల దేవుడు, అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చే దేవుడు. ఆమె